హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 15 నిమిషాల పాటు చదువుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్యానర్ వర్క్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్యానర్ వర్క్ ఏంటంటే, మరో సూపర్ ఆఫర్, జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 13,000 కోట్లు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు. దాన్ని బ్రీఫ్గా చూసుకుంటే, వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్ నిధులు 27,248 కోట్లు మంజూరు చేసిన కేంద్రం, కానీ రాష్ట్రం వాటా చెల్లించిన జగన్ ప్రభుత్వం. దీంతో 4,235 కోట్లు మాత్రమే వినియోగం. అలా ఆగిన సుమారు 23,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం వాటా 13,000 కోట్లు. సో వాటి మంజూరుకు మోదీ సర్కార్ సమ్మతి. వచ్చే 3 ఏళ్ళలో ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు. సీమ పంట పండింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు అని చెప్పేసి సీఎం అన్నారంట. అట్లాగే 500 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులే లక్ష్యం. ఇందుకోసం ఆయా జిల్లాలో 20కి పైగా పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు డీపీ వరల్డ్ రెడీ చేయాలని చెప్పేసి అన్నారంట. అట్లాగే జగన్ పడగొట్టిన పథకాలను నిలబెడదాం, ప్రాధాన్యత ప్రాతిపాదికన పూర్తి చేద్దాం. వెలుగొండ పథకాన్ని ఈ ఏడాది పూర్తి చేయాలి. కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుని పునరుద్ధరించాలి. గాలేరు నగరి ద్వారా కడప, కోడూరు వరకు నీళ్లు. సో అట్లాగే గ్రామీణ రోడ్లు, లాజిస్టిక్స్ అభివృద్ధిపై దృష్టి, ఆర్థిక జలవనరుల, వ్యవసాయం, అభివృద్ధి, పోర్టల్ శాఖలతో సీఎం సమీక్షించారంట. సో దానికి సంబంధించి రాశారు. అట్లాగే భారత్ EU భారీ డీల్ అంటండి. స్వేచ్ఛ వాణిజ్యం సహా 13 ఒప్పందాలు ఖరారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన ఉత్పత్తులకు భారీ మార్కెట్. భారత్లో యూరప్ లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం. రక్షణ రంగంలోని సహకారం. ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి ఈ ఒప్పందంతో చెక్ అని చెప్పేసి మోదీ అన్నారంట. ప్రపంచానికి బలమైన సందేశం అని చెప్పి ఉర్సులా వ్యాన్, అంటే ఈమె వచ్చేసి EU డైరెక్టర్ అనమాట. అట్లాగే డబ్బుతోనే రాజకీయం చేయలేం, ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి, సీఎం చంద్రబాబు నాయుడు అంట. సో పొలిటికల్ గవర్నెన్స్లో పార్లమెంటరీ కమిటీలు కీలకం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైనా పక్కకే పంపిస్తాం. కేడర్ను ఎవరు విమర్శించకూడదు. తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి. మనం చేసింది చెప్పుకోవాలని చెప్పేసి నిన్న బాబు గారు ఈ మీటింగ్ జరిగింది కదా, పార్లమెంటరీ కమిటీ మీటింగ్. సో అందులో మాట్లాడిన మాటలు. సో కూటమికి విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకెళ్ళాలి లోకేష్. చిన్న సమస్యలు ఉంటాయి, కలిసి పరిష్కరించుకుందాం. విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నం, మనం అప్రమత్తంగా ఉండాలి. కాలానుగుణంగా పార్టీలో మార్పులు జరగాలి. గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలి. వర్క్షాప్లో లోకేష్ అంట. సో నేను టీడీపీ పార్టీ వర్క్షాప్ జరిగింది కదా, సో అందులో విషయాలు రాశారు. అట్లాగే జనాకర్షక బడ్జెట్, కీలక సంస్కరణ ప్రకటనలకు కేంద్రం సిద్ధం. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్. రాజ్నాథ్ నేతృత్వంలో అఖిలపక్షం భేటీ అంటండి. సో ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ ఉంటుందంట. సో చూడాలి ఈసారి బడ్జెట్లో ఏది తగ్గుతాయి, ఏది ఎక్కుతాయి అనేసి. మ్యాక్సిమం కార్లు తగ్గచ్చు, కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు తగ్గే అవకాశం కూడా ఉంది. హ్యాండ్మేడ్ వస్తువులు బాగా కాస్ట్ పెరుగుతాయండి. అట్లాగే తిరుమలలో రథసప్తమి రికార్డు అండి. సమిష్టి కృషితో వేడుకలు విజయవంతం. టీటీడీఓ. సో 9 ప్రశ్నలతో భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ. ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ 97% మంది ప్రశంస. సో ఏర్పాట్లు అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజలు కొనియాడారంట. అట్లాగే వాహన సేవలు 3.45 లక్షలు, 3,45,000 మంది చూశారంటండి. సో వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు. వీడియో విడుదల చేసిన ఉద్యోగిని ఆమె నన్ను వేధిస్తుంది అని చెప్పి ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారంట. సో పోలీసులకు ఫిర్యాదు చేసాం ఎమ్మెల్యే తల్లి. ఏంటో ఈ ఎమ్మెల్యేలు మరీ దారుణంగా తయారవుతున్నారు బాబు. కత్తి కంటే డ్రగ్స్ ప్రమాదకరం, యువతకు నో చెప్పే ధైర్యం రావాలి. హోంమంత్రి అనిత. విజయవాడలో డ్రగ్స్పై దండయాత్ర, సైకిల్ ర్యాలీ. ఏదైనా మీ కంట్రోల్లోనే ఉంటుందండి. మీరు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు, కానీ మీరు కంట్రోల్ చేయరు. ఎందుకంటే ఆ గంజా వ్యాపారం, మద్యం వ్యాపారం చేసేదంతా పొలిటీషియన్సే కాబట్టి, మీరు పొలిటీషియన్సే కాబట్టి మీ సెక్యూరిటీ వాళ్ళకి అంతే. ఏదో చిన్న వ్యక్తులు దొరికిపోతారు, పెద్దగా వ్యాపారం చేసే వాళ్ళు దొరకరు. ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఆ తర్వాత ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. అట్లాగే సీఎం పంట పండిందని చెప్పేసి చదువుకున్నాం కదా, దాని గురించి రాశారు వీళ్ళు. అట్లాగే రాజ్యాంగంపై మోదీ బుల్డోజర్, ఆయన సెల్యూట్ రాజ్యాంగానికి కాదు సంకు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం. మహిళా రిజర్వేషన్లపై పార్టీల ద్వంద్వ వైఖరి.
సో అట్లాగే కేరళలో వెలుగులు, దేశంలో చీకటి పాలన. ఆంధ్రజ్యోతితో సీఎం పొలిట్ బ్యూరో సిపిఎం అంట అండి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంట. సో దాని గురించి రాశారు. సో అట్లాగే ఇంకా ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో ఈ EU అండ్ భారత్ చట్టా పట్టాలని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారండి. సో ఆ బిజినెస్ ట్రేడ్ కుదిరింది కదా, సో దాని గురించి రాశారు. కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం, స్వేచ్ఛ వాణిజ్యంతో ఐరోపా కార్లు మద్యం చౌకగా లభించే అవకాశం, మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం, భద్రతా రక్షణ రంగాల్లోనూ బంధం బలోపానికి ఒప్పందం అంట. సో ఏషియాలోనే అతిపెద్ద డీల్ అనుకోవచ్చు ఇది. సో దీంట్లో అంటే సో యూరోపియన్ కంట్రీస్కి అంతా కలిపి ఈ డీల్ వర్తిస్తుందంటండి. యూరోపియన్ యూనియన్ ఉంది కదా, సో దాదాపు ఒక 50 దేశాలు ఉన్నాయి. సో వాటన్నిటికీ కలిపి ఒప్పందం వర్తిస్తుందండి. అందుకే ఇది పెద్ద ఒప్పందం అన్నారు. సో దేశీయంగా విమానాల తయారీ అని చెప్పేసి ఆదాని అందులో ఎంటర్ అయ్యారంట. సో ఎంబ్రాయర్ ఆదాని భాగస్వామి ఒప్పందం, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. అనుకున్నాం ఇటువంటి జరుగుతుంది అనేసి. లాస్ట్ మంత్ మీకు గుర్తుందా, విమానాలన్నీ రద్దు అయ్యి గొడవ జరిగింది కదా, సో దీనికి సంబంధం ఉంది. సో అట్లాగే 3 నెలల్లో మెరుగుపడాలి, లేదంటే పదవుల్లోంచి పక్కన పెడతా. తేదేపల్లి లోక్సభ నియోజకవర్గ కమిటీల సెక్షన్లో చంద్రబాబు నాయుడు. పలు జిల్లాల నుంచి హాజరు తగ్గడంపై అసంతృప్తి, వైకాపా విమర్శలు తిప్పికొట్టాలని పిలుపు. కొంచెం టీడీపీ వ్యక్తులను పట్టించుకోండి, పనులు జరగడంలే. నియోజకవర్గ స్థాయిలో పనులు అసలు జరగడం లేదు, ప్రతిదానికి డబ్బు అడుగుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు పనులు జరిగితే వాళ్ళు కూడా మీటింగ్కి వస్తారు. ఇక 1,00,000 కోట్లు దాటిన పన్నులు రవడి, 9 నెలల్లో ఎంత వసూలు ఇదే తొలిసారి. రాష్ట్ర మూలధన వ్యయం 19,224 కోట్లు, గణాంకాలు విడుదల చేసిన కాగ్. సో రెవెన్యూ లోటు 60,480 కోట్లు అంట అండి. 1,00,000 కోట్లు దాటిందంట పన్నుల రాబడి. దాటుతుంది, మీరు వసూలు చేస్తే 2,00,000 కోట్లు కూడా దాటుతుంది. కానీ దాన్ని పథకాలు పెట్టి జనాల్ని వెరిపప్పలు చేయడంలో రాజకీయ నాయకులు మించిన వాళ్ళు ఎవరు లేరు. సో నల్లికి ఒకటి, ఏగకు ఇంకోటి. విచ్చలవిడిగా రసాయన మందుల పిచికారి, చీడపీడల తాకిడితో మిరప రైతుల అవస్థలు. పెట్టుబడి ఎకరాకు 3,50,000 పైమాటే అంట. సో అట్లాగే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత నిధి అంటండి. కొత్త లేబర్ కోడ్లతో కార్మికులకు భరోసా, కేంద్ర కార్మిక మంత్రి శోభా కరందార్ల. సో గిగ్ వర్కర్లు అంటే విన్నారు కదా, స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ డెలివరీ చేస్తారు కదా, సో వాళ్ళకి ఇప్పుడు గిగ్ వర్క్ సామాజిక భద్రత నిధి అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసుకుంటే యాక్సిడెంట్స్ కానీ లేదా అనుకోకుండా ఏదైనా జరిగితే వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తారంట. సో దాన్ని వీళ్ళకి కూడా అప్లై చేస్తారంట. సో ఇక్కడ ఈనాడులో ఇంకో మంచి విషయం రాశారండి. కారుణ్య నియామకానికి అభ్యర్థనకు ఏకపక్షం తిరస్కరించడానికి వీలు లేదని చెప్పేసి వేశారనమాట. మానవీయ కోణంలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగి మృతి కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదు. పిటిషనర్ దరఖాస్తును 3 నెలల్లో పరిగణలోకి తీసుకోండి. రైల్వే అధికారులకు హైకోర్టు ఆదేశం ఉంటుంది. సో ఉద్యోగ మృతి ఆయన కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని, ఉద్యోగుల ఆస్తులనే కాదు కొన్నిసార్లు పేదరికాన్ని వదిలి వెళ్తారని చెప్పేసి హైకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకం హక్కు కానప్పటికీ ఆ అభ్యర్థనకు న్యాయబద్ధంగా మానవీయ కోణంలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. సో మంచి విషయం ఇది. ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు ప్రమాదవశాత్తు ఏదైనా చనిపోతే ఆ ఉద్యోగస్తుడిపైన ఆధారపడిన ఫ్యామిలీ రోడ్డు పడిపోతుందండి. సో అలా పడడానికి వీల్లేదు. ఖచ్చితంగా అది రూల్ లేకపోయినా మీరు కొంచెం మనస్సాక్షితో ఆలోచించి వాళ్ళకి ఉద్యోగం కల్పించడం కానీ, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందనమాట. సో అది ఇక సాక్షిలో చూసుకుంటే, సాక్షికి ఈరోజు ఒక మంచి మసాలా న్యూస్ దొరికిందండి. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు. రైల్వే కోడూరు శాసనసభ్యుడు రోతలీలలో సెల్ఫీ వీడియోలతో బహిర్గతం చేసిన బాధితురాలని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసి మెయిన్ పేపర్లో రాశారనమాట. సో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను బెదిరించి కారులో ఎక్కించుకుని బలాత్కారానికి పాల్పడ్డారు. వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని బలవంతం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 సార్లు అభాషణ చేయించారు. ఎవరికైనా చెబితే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారంట. సో కామకూటమి అని ఇంకేం రెచ్చిపోయాడు అనమాట. కామకూటమి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై కూటమి పార్టీల నేతల ఆగడాలు, ఆదిమూలం, నజీరు, కోన రవి, కిరణ్ రాయలు, జాన్వి మాస్టర్, అరవ శ్రీధర్ రాశాడు. దీంట్లో గోరంట్ల మాధవ్ గారి గురించి, అట్లాగే మన రాంబాబు గురించి, అందరి గురించి రాస్తే బాగుండేది కదా. మిగతా వాళ్ళ గురించి కూడా అరగంట వీళ్ళ గురించి కూడా రాయాలి. సో 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత, భారత్ EU మధ్య ప్రపంచ చరిత్రలో భారీ వాణిజ్యం అని చెప్పేసి
నిన్న జరిగిన ట్రేడ్ డీల్ ఉంది కదా, సో దాని గురించి రాశారు. అట్లాగే అగ్నిగుండంలో ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ అంశం చూసుకున్నామండి. అగ్నిగుండంలో ఆస్ట్రేలియా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆగ్నేయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు చేరాయంట. అట్లాగే 15 ఏళ్ళలోపు చిన్నారులను సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్ దిగువ సభలో బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. సో ఇది ఆంధ్రలో కూడా జరుగుతుందండి. లోకేష్ గారు ఒక ముందడుగు వేశారు. సో ఈ నెల 2 నెలల్లోనే ఆంధ్రాలో కూడా ఈ 16 ఏళ్ళ పిల్లలకి ఈ వాట్సాప్ కానీ, మొబైల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఇటువంటివన్నీ సామాజిక మాధ్యమాలన్నీ బ్యాన్ చేస్తారనమాట ఆంధ్రాలో కూడా. సో యాసిడ్ దాడి వివరాలు ఇవ్వండి. యాసిడ్ దాడి కేసుల వివరాలను సంవత్సరాల వారీగా అందజేయాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు పరిశీలించి సుప్రీంకోర్టు ఆదేశించిందంట. అట్లాగే మంచు గుప్పట్లో అమెరికాలోని పలు ప్రాంతాలను మంచు తుఫాను వణికిస్తుంది. 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంట. సో అట్లాగే భారత్ను ఆపతరమా, నేడు విశాఖపట్నంలో న్యూజిలాండ్తో టీమిండియా 4వ టీ20. సో సిల్వర్ సునామీ 3.7 లక్షలకు వెండి. సో గ్రాము 307 రూపాయలు అయిపోయిందంట అండి. సో 1,66,000కు బంగారం. సో అట్లాగే వీబీజీ రామ్పై చర్చ కుదరదు. ఎస్ఐఆర్ సర్వే పైన చర్చించడానికి ఏమీ లేదు స్పష్టం చేసిన మోదీ సర్కార్. అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. పార్లమెంట్లోని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. ఫిబ్రవరి 1న బడ్జెట్. పద్దును తొలిసారిగా ఆదివారం ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల. సో రైతులకు న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత. రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నట్టు అమరావతి బిల్లు చేస్తే వైఎస్ఆర్సీపీ మద్దతు. సో మెడికల్ కాలేజీలకు కేంద్రమే నిధులు ఇవ్వాలి. అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారంట. సో అదే అండి, మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు చూసుకున్నాం కదా. అట్లాగే వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.